స్వాగతం అండి. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుని. మనం ఇప్పుడు తుమ్కూరు జిల్లాలో వరవనహల్లి గ్రామం అనమాట, కొర్టిగిరి తాలూకాలో రాజేష్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఇది దక్షిణలో రోడ్డు ఉన్న స్థలం అండి. ఈ 4 సంవత్సరాలు అయింది ఇల్లు నిలిచిపోయి అంటే ఏం లోపాలు ఉన్నాయి చూద్దామని వచ్చినాను. ఇది వచ్చేసి మనం దక్షిణాగ్నేయం గుండా లోపలికి పోతున్నాము. దక్షిణాగ్నేయం డోర్ అండి. దీనికి వచ్చేసి పడమరలో ఒక 3 అడుగులు, తూర్పులో ఒక 8 అడుగుల పైన ఖాళీ వదిలినారు. ఉత్తరానికి ఖాళీ స్థలం ఉంది, మెట్ల తర్వాత దక్షిణానికి ఉంది. ఇల్లు అయితే బాగానే ప్లాన్ చేసినారు, ఆయన కూడా బాగుంది. ఇదేమైందంటే దక్షిణాగ్నేయం ద్వారం మనం ఎంటర్ అయినామే, ఎంటర్ అయ్యి ఈ హాల్లోకి వచ్చేసి క్రాస్ ఉంది చూడండి, నడక. ఇది ఏమవుతుందంటే దక్షిణాగ్నేయం నుంచి ఉత్తర వాయువ్యం నడక అవుతుందండి. ఇది ఈ నడక మంచిది కాదు. ఈ వాకెండ్లు వరుస వాకెండ్లు చేయమన్నా 3 వాకెండ్లు. ఈ ఉత్తర ఈశాన్యంలో ద్వారము, ఈ ద్వారము, ఆ ద్వారము. అక్కడ ఉత్తరంలో నిలబడితే దక్షిణంలో రోడ్డు కనిపించేటట్లా స్ట్రైట్ చేయమని చెప్పినాను. ఇది వచ్చి మనం ఈశాన్యంలో హాల్లో ఉన్నాము. ఒక బెడ్రూమ్ తీసినారు. ఈ ఫ్లోరింగ్ చూడొచ్చు మీరు. ఈశాన్యం ఫ్లోరింగ్ హైట్ అయింది, నైరుతిలో ఫ్లోరింగ్ డౌన్ అయింది. ఇది హైట్ చేసుకోమని చెప్పినాను. ఈ టైల్స్ వేసినప్పుడు నైరుతి గది ఎత్తు వచ్చేదట్లా ఇటు పూజ గది చేసుకున్నారు. ఇప్పుడు మనము ఉత్తర ఈశాన్యం ద్వారం నుంచి బయటికి పోతే మెట్లు వేసినారు ఉత్తర వాయువ్యంలో. ఈ మెట్లు వచ్చేసి ఇంటికి అంటుకొని మెట్లు వేసినారు కదా, ఒక వరుసకి మాత్రము బాల్కనీ వేసినారు, 2వ వరుసకి బాల్కనీ లేదు. నేను షీట్లు ఏమని చెప్పినాను. దీనికి వచ్చేసి ఉత్తర వాయువ్యం పెరిగిండే దోషం అయిందండి. ఇది కూడా ఇల్లు నిలిచిపోయేదానికి కారణం ఒకటి. ఇంకా వచ్చేసి తూర్పులో బాల్కనీ లేదు చూడండి. దీనికి తూర్పు ద్వారం లేదు, తూర్పులో బాల్కనీ లేదు. ఆ కిటికీ తీసేసి ద్వారం పెట్టమని చెప్పినాను తూర్పులో. ఈ వాకెండ్లు వరుస వాకెండ్లు చేసేసి దక్షిణ రోడ్డు ఉంది కదా, తూర్పు ద్వారం ఖచ్చితంగా ఉండాలా. ఉత్తరము దక్షిణం చూసుకున్నారు కానీ తూర్పులో ద్వారం లేదు. తూర్పులో ఖాళీ స్థలం అయితే దండిగా ఉంది. ఇంకోటి వచ్చేసి ఇంటి ఈశాన్య కోణం, కంపౌండ్ ఈశాన్య కోణానికి దారం లాగితే ఈ మధ్యలో 2 ఈశాన్యాలు కలిసే చోట సంపు ఉందండి. ఈ సంపు కూడా జరపమని చెప్పినాను తూర్పులోకి వచ్చే విధంగా. ఇవన్నీ సెట్ చేస్తే ఇల్లు నిలిచిపోకుండా జరుగుతుంది, బాగుంటుంది. ఇంకోసారి వచ్చి ఇల్లు పూర్తయిన తర్వాత ఆల్టరేషన్ ఒకసారి వీడియో పెడదామండి. ఓకే అండి, థ్యాంక్ యూ.